నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు దేవరా మూవీ వస్తుంది కదా, సో మీకు ఎలా ఉన్నాయి మరి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి ఎన్టీఆర్ అన్న మీద? ఎక్స్పెక్టేషన్స్ అంటే పీక్గా ఉన్నాయి అన్న, ఎందుకంటే ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ చూడలేదు. సో చాలా ఎక్స్పెక్టింగ్ ఉంది. యాక్చువల్లీ ఇండస్ట్రీ హిట్ అవ్వాలని, పాన్ ఇండియా లెవెల్లో చాలా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాజమౌళితో చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరో ఫ్లాప్ చూశారు. సో ఇప్పుడు మరి ఎన్టీఆర్ అన్న ఫస్ట్ మూవీ కాబోతుంది కాబట్టి, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి? కొరటాల శివ ఎలా తీయబోతున్నారు? అలా అనుకుంటే మీరు లాస్ట్ ఎన్టీఆర్ చేసిన ఫిలిమ్స్ అన్నీ ఫ్లాప్ డైరెక్టర్స్నే చేశారు. లైక్ జనతా గ్యారేజ్ ముందు కానీ, అరవింద సమేత ముందు కానీ అన్నీ ఫ్లాప్ డైరెక్టర్స్తోనే చేశారు. కాబట్టి ఈసారి ఆ బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎన్టీఆర్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగుందన్న. యాక్చువల్గా డబుల్ యాక్షన్ అంటున్నారు. సో సెకండ్ లుక్ కోసం వెయిటింగ్. ఫస్ట్ లుక్ అయితే చాలా మాస్గా ఉంది. సో ఎక్స్పెక్టింగ్ మోర్. ఇప్పుడు గ్లిమ్స్ చూసారా మీరు దేవరా? మీకు ఎలా అనిపించింది మరి గ్లిమ్స్ చూసినప్పుడు? ఎలా ఉండే మరి? గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్ అవి అయితే. ఇప్పటికీ నా రింగ్ టోన్ కూడా మీరు వింటే నేను అదే పెట్టుకున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే వచ్చిందో అదే వాడుతున్నాను. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవరా. మరి జాహ్నవి కపూర్ ఎలా చేస్తున్నారు, చేయవచ్చు అనుకుంటున్నారు ఈ మూవీలో? సో జాహ్నవి కపూర్ ఇప్పటివరకు తెలుగు మూవీ చేయలేదు కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో యాజ్ పర్ హిందీగా చూసినప్పుడు అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. సో కంపెనీ బాగుంటుందని అనుకుంటున్నాను ఎన్టీఆర్. ఓకే. సో ఇంకా ఎలాంటి మూవీ అంటే ఇంకా ప్రీపోండ్ అయింది కదా మూవీ, సో మీకు ఎలా అనిపించింది మరి? సో యాక్చువల్గా ప్రీపోండ్ అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే గాంధీ జయంతి వస్తుంది, 2 వీక్స్ చాలా బెటర్గా వస్తాయి. నాకు తెలిసి కలెక్షన్స్ కూడా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. అది గాంధీ జయంతి అనేది 2 వీక్స్ హాలిడేస్ అనేది కూడా బాగా కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. ఓవరాల్గా ఒక మాటలో మూవీ గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? పిచ్చెక్కిచ్చేస్తుంది అన్న, పిచ్చెక్కిచ్చేస్తుంది. థ్యాంక్ యూ.